పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఎల్ నీనో ఎఫెక్ట్ 2026లో ఉందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కారణాలు ఎవరంటే 1000 ఏళ్ల ముందు 2000 సంవత్సరాల ముందు ఒక పరిస్థితి, 2000 సంవత్సరాల తర్వాత ఒక పరిస్థితి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవునికి సౌకర్యాలు కల్పించాలి కానీ కొద్దిమంది క్యాపిటలిస్టుల, కొద్దిమంది మల్టీనేషనల్ కంపెనీల దుర్బుద్ధికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు వేసి బానిస చెంచాగిరి చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. ఇలా ఎల్ నీనో కారణం ఎవరు? పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఎవరు? ఈ మానవులు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావా అని అడుగుతా ఉన్నాను. ఒకవైపు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పేరుతోని వ్యర్థాలు వదులుతారు, భూగర్భ జలాలు తోడతారు, మట్టిలు దవ్వుతారు, ఇసుక దిబ్బలు దవ్వుతారు, ఖనిజాలు దవ్వుతారు, గ్యాస్ నిక్షేపాలు తవ్వుతారు. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకొని సౌకర్యాలు పొందాల్సిందే. సైన్స్ను ఉపయోగించుకొని కొంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాల్సిందే. కానీ ఆ పేరుతోని ఏదైందంటే ఇలా మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమిస్తారని ఒక చందంగా సెల్ఫిజం ఒకటి తయారైపోయింది. వీళ్ళంతా పెట్టుబడిదారుల్ని ఆదర్శంగా తీసుకున్నట్టు సమాజం నిర్మాణం జరుగుతుంది. మా రాముడు ఎక్కడ పోయిండు, మా జీసస్ క్రైస్ట్ ఎక్కడ పోయిండు, మా అల్లా బోధనలు ఎక్కడ పోయినాయి, మా గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, జైన మత తీర్థంకర్లు, గురు గోవింద్ సింగ్ సిక్ మతానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు, కన్ఫ్యూషస్ మతం, జొరాస్ట్రియన్ మతం, వివిధ మతాలు, మత గ్రంథాలు, ప్రవచనాలు ఇవన్నీ ఏమవుతా ఉన్నాయి? 100కి 97% మంది ప్రజలు ఈ మతాలను ఫాలో అవుతున్నారు కదా. మరి ఆ మతాలను ఫాలో అయ్యేటప్పుడు అందులో కొన్నింటినైనా ఆచరిస్తే ఇలా ఎల్ నీనో మన బారిన పడేవాళ్ళం కాదు. 2026-27లో ఎల్ నీనో ప్రభావం ఉంటుందంటున్నారు. కొన్నిసార్లు అతివృష్టి ఉంటుందంటున్నారు, కొన్నిసార్లు అనావృష్టి ఉంటున్నారు. కొన్ని జిల్లాలకి వర్షపాతం తక్కువ ఉంటుందన్నారు, కొన్ని జిల్లాలకి అటవీ ప్రాంతం, భద్రాచలం, ఆదిలాబాద్ లాంటి చోట, అడవులు ఎక్కువ చోట ఎల్ నీనో ప్రభావం ఉండదు, వర్షాలు కురుస్తాయి అంటున్నారు. దీనివల్ల ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు కురవనప్పుడు, చెరువులు కుంటలు నిండినప్పుడు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో, దేశంలో నిండినప్పుడు సహజంగానే అగ్రికల్చర్ మీద ప్రభావం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయి అంటే దానివల్ల అటు రైతులకి, ఇటు కూలీలకి పనులు తగ్గుతాయి. ఇంకొక వైపు వ్యవసాయ రంగాన్ని టచ్ చేసినప్పుడు, వర్షాలు పడకుండా వ్యవసాయ రంగానికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తి రేటు పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కూలీల పరిస్థితి చెప్పనవసరమే లేదు. సో అగ్రికల్చర్కి సంబంధించి ఈ పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు తగ్గినాయి, ఎండలు పెరిగినాయి. ఇట్లా ఇంకొకటి చెప్పుకుంటా రావాల్సి వచ్చినప్పుడు ఎన్టీఆర్ కాలంలో, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కాలంలో 82-83 కాలంలో ఇట్లాంటి ఎల్ నీనో ప్రభావాలు ఉన్నాయి. వర్షాలు తక్కువ ఉండి పంట నష్టం ఎక్కువ జరిగింది. ఆ టైంలోనే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. సో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలు అంటే అప్పుడు బాగా వ్యతిరేకత ఉంది. రాజశేఖర రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వర్షాలు, చంద్రబాబు నాయుడు పరిపాలనలో వర్షాలు రాలేదు. సో ప్రకృతి ఎఫెక్ట్, మనం చంద్రబాబు నల్లలేము దాని అంత మాత్రమే, ఎల్ నీనో ఎఫెక్టే అది కూడా. సో 2002లో కూడా ఋతుపవనాలు బాగా తగ్గినాయి. దాని తర్వాత 2015-16లో కూడా ఎల్ నీనో ప్రభావం ఉన్నది. 2026-27కు సంబంధించి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2027కు సంబంధించి వర్షపాతం చాలా తక్కువ ఉంటుందని, 97% దాకా తక్కువ ఉంటుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఏమన్నా సముద్రంలో వేయచ్చి చెరువులు, కుంటలు నిండితే పంటలు పండించుకోవచ్చు. సో ఇదంతా అగ్రికల్చర్కి ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది. వర్షాలు పెరగాలి. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఇన్నున్నా. ఎందుకంటే సముద్ర తీరం ఉంటుంది, ప్రకృతి పర్యావరణం బాగుంటుంది. తెలంగాణకు వచ్చినప్పుడు నారాయణపేట, వనపర్తిలో బాగా వర్షాలు పడతాయని, రంగారెడ్డి జిల్లా, మేదక్, నల్లగొండ, ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు ఉంటాయి. ఇవన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఇవన్నీ ఫారెస్ట్రీ ల్యాండ్స్, అటవీ భూములు ఎక్కువ ఉండటం వల్ల వస్తూ ఉన్నాయి. సో దానివల్ల మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అనుభవాలను తీసుకొని ముందుకెళ్ళాలి. జూన్, జూలైలో వర్షాలు తగ్గుతాయి, ఆలస్య వర్షాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతాలు ఉంటాయి. అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో వర్షపాతం పెద్ద ఎత్తున తుఫాన్లు పడతాయి. ఇది అందుకోసం ఏదైతే ఉన్నదో ఈ అడవులను కాపాడుకోవాలి, చెట్లను, మొక్కలను పెంచాలి, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. 2000 సంవత్సరాలకు ఒక లెక్క, 2000 సంవత్సరాల తర్వాత ఒక లెక్కగా ఉన్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో మనిషి యొక్క సౌకర్యాలను పెంచాలి. మనిషి సౌకర్యాలను పెంచి సౌకర్యవంతంగా జీవించడం మంచిదే. లైఫ్ స్పాన్ పెరగాలి, మంచిదే కాదనం. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. పారిశ్రామిక విప్లవాలను కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ దాన్ని ఒక నియమబద్ధంగా వెళ్ళాలి. అక్రమ సంపాదన, ఖచ్చితంగా సెల్ఫిష్ విధానాల వల్ల ఇలా
మనుషులకి మానవాళికే కాకుండా జీవరాశికి, చివరికి ప్రకృతి, పర్యావరణానికి, ఇతర జీవగ్రహాలకి, ఇతర జీవరాశి అంతటికి, అసలంతటికి యావత్ విశ్వానికి ఇలా నష్టం వాటిల్లే కార్యక్రమం మొదలైంది. అందుకోసం మానవుడు కొద్దిగా కొద్దిగా కాదు బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించడం వల్ల మాత్రమే ఒక మంచి తరాన్ని, మనకి 2000 ముందు సంవత్సరాలు మనిషి పుట్టి వేల లక్షల కోట్ల 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 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి ఈ 2000 సంవత్సరాలకు ముందు పుట్టినటువంటి తరాలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకు సంబంధించి ప్రకృతిని, పర్యావరణాన్ని చాలా సక్రమంగా పూలు బోకేలో పెట్టినట్టుగా, బంగారు పళ్ళెంలో పెట్టి అన్నం పెట్టినట్టుగా పెట్టి మన భవిష్యత్ తరాలకు ఇచ్చారు. మనం కూడా మన తరాలకు ఇచ్చారు. మనం కూడా మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలి కదా. ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రకృతి హననం జరుగుతూ ఉన్నది. బొందల గడ్డలు చేస్తూ ఉన్నారు, ఇసుక దిబ్బలు తవ్వుతూ ఉన్నారు, మట్టి గడ్డలు తవ్వుతూ ఉన్నారు, కొండల గుట్టలు తవ్వుతూ ఉన్నారు, బొందల గడ్డలు చేస్తూ ఉన్నారు. ఆయిల్ అని చెప్పేసి, బొగ్గు అని చెప్పేసి, మైకా అని చెప్పేసి, మాంగనీస్ అని చెప్పేసి, అబ్రకం అని చెప్పేసి, తగరం అని చెప్పేసి, బంగారం అని చెప్పేసి, వెండి అని చెప్పేసి, ఐరన్ ఓర్ అని చెప్పేసి, గ్రానైట్ అని చెప్పేసి, ఇంకా అనేక రకాల ఖనిజ వనరుల్ని తవ్వేస్తూ ఉన్నారు. ఖనిజ వనరుల్ని తవ్వటంతో పాటుగా బొందలగడ్డ చేసేస్తూ ఉన్నారు. ఈ బొందలగడ్డల నుంచి నవ సమాజాన్ని, నవ నిర్మాణాన్ని ఎలా చేస్తామనేది ఈ సందర్భంగా మానవాళి ముందు, జీవరాశి ముందు, ప్రకృతి పర్యావరణం ముందు ఉన్నటువంటి ప్రశ్నలుగా ఇలా కనపడతా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి మేనమెక్కేషన్లు లెక్క పెడతా ఉంది, చోద్యం చూస్తూ ఉంది, సినిమా చూస్తూ ఉంది తప్పితే మరి వీటి మీద ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి. ఆయా దేశాలు కూడా వీటి మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా మాత్రమే ఈ దేశాన్ని నవనిర్మాణం వైపు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా అడుగులు పడాలి, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఎన్ని ఎల్నీనోలు వచ్చినా రైతులు మాత్రం ఆగరు, వ్యవసాయ కూలీలు అస్సలు ఉండరు. అందుకోసం పట్టణీకరణ కూడా జరుగుతూ ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వరండాల్ పెద్దలారా, మిత్రులారా.